అంజలి టీవీ. శ్రీరంగపట్నం అనే ఊరిలో శివయ్య పార్వతమ్మ దంపతులు నివసిస్తూ ఉంటారు. వీరికి ఒక్కగానొక్క కొడుకు అరుణ్. వీరితో పాటు శివయ్య తల్లి కమల కూడా అదే ఇంట్లో కలిసుంటుంది. పార్వతమ్మ చాలా చురుకైంది. ఇంటి పనులన్నిటినీ చాలా చక్కగా చేసుకుంటూ ఉంటుంది. చాలా ఓపిక గల మనిషి. ఒకరోజు హాల్లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ కొడుకు అరుణ్కి ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు. శివయ్య తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏవిట్రా అది? నీ మనవడు అరుణ్కి ఈ సంవత్సరం పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అబ్బా, ఎన్నాళ్ళకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కోడలొచ్చిందంటే నాకు కూడా కొంచెం విశ్రాంతి దొరుకుతుందండి. ఇంటి పనులన్నీ ఒక్కదాన్నే చేసి చేసి చాలా అలసిపోతున్నాను. అది మంచి విషయమే కదరా. ఇందులో నాకు చెప్పడానికి ఏముంది? ఒక మంచి సంబంధం వస్తే సరిపోద్ది. ఆల్రెడీ ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా. నా చిన్నప్పుడు మన ఇంటికి వచ్చేవాడు చూడు, నా స్నేహితుడు రాఘవ్. నీ గుర్తున్నాడా? ఓ నీ చిన్నప్పటి స్నేహితుడు రాఘవ్. వాడు నాకు గుర్తు లేకపోవడం ఏంట్రా? నువ్వు ఏ తొంటరి పని చేసుకొచ్చినా నా దగ్గర బయటపడకుండా వాడు నిన్ను కాపాడుతుండేవాడు. ఇప్పుడు వాడు ఎందుకు గుర్తుకొచ్చాడు? వాడికి ఒక కూతురుందమ్మా. తన్ని మన అబ్బాయి అరుణ్కి ఇచ్చి చేయాలని, మా చిన్నప్పటి స్నేహాన్ని వియంకుల బంధంగా మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే మరీ మంచిది కదండి. ఎవరో తెలియని ఇంటి పిల్లని కోడలుగా తెచ్చుకోవడం కంటే తెలిసిన దగ్గర సంబంధం చేసుకుంటే మన అరుణ్ జీవితం కూడా బాగుంటుంది. రాఘవ కూడా చాలా మంచివాడురా. ఇక వాడి కూతురంటే వాడిలాగే ఉండుంటుంది. అరుణ్తో కూడా ఒక మాట చెప్పి వాడికిష్టమైతే ఇంకే మాట్లాడకుండా ఈ సంబంధం ఖాయం చెయ్యి. ఏరా అరుణ్, నువ్వేమంటావు? నా గురించి మీరు ఆలోచించినంత బాగా ఇంకెవరు ఆలోచించగలరు నాన్న. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. అలా అరుణ్కి అంజలితో పెళ్ళైపోతుంది. అంజలి ఇంట్లో అడుగుపెట్టిన మరుసటి రోజు ఉదయం, ఏంటి పార్వతి, కాఫీ నువ్వు తీసుకొస్తున్నావు? నీ కొత్త కోడలెక్కడా? తనింకా లేచినట్లేదు అత్తయ్య గారు. ఏమిటి, ఉదయం 10 గంటలవుతుంది, ఇంకా నిద్ర లేవలేదా? అరుణ్ కూడా నిద్ర లేచాడు, తనింకా పడుకోనే ఉందా? పోనీ ఓసారి వెళ్ళి లేపకపోయావా? అలసిపోయి నిద్రపోతుందేమో అని నేను కూడా నిద్ర లేపలేదు అత్తయ్య గారు. అప్పుడే అంజలి ఆవలించుకుంటూ బయటకొచ్చి, అత్తయ్య గారు, నాకు కప్పు వేడి వేడిగా కాఫీ. అంజలి, ఏంటిది? ఇలా 10 గంటల వరకు పడుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు? పైగా ఇంత లేటుగా నిద్రలేచి వచ్చింది కాకుండా అమ్మని కాఫీ ఇవ్వమని అడుగుతావా? పోనీలేరా చిన్నపిల్ల, తనకేం తెలుస్తుంది చెప్పు. రేపటి నుంచి పొద్దున్నే లేచి మనందరికీ కాఫీ తానే ఇస్తుందిలే. ఈ ఒక్కరోజుకి నేను తీసుకొస్తాను. అంజలి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఏంటత్తయ్య గారు, రేపటి నుంచి నేను తెల్లవారుజామునే లేచి మీ అందరికీ కాఫీ పెట్టి తీసుకురావాలా? అంత ఓపిక నాకు లేదు. అందరూ ఒక్కసారిగా ఒకరు ముఖాలొకరు చూసుకొని, అదేంటమ్మా, ఇంటి కోడలయ్యుండి ఇంటి పనులు, ఇంటి బాధ్యతలు, మమ్మల్ని అందరినీ కూడా చూసుకోవాల్సింది నువ్వే కదా. ఇప్పుడే కదా నిద్ర లేచింది, కాస్త ఓపిక లేనట్టుంది. నిద్ర ముంపులో తెలియక మాట్లాడినట్టుంది. రేపట్నుంచి తానే అన్నీ తెలుసుకుంటుందిలేరా. బామ్మగారు, నేనేవి నిద్ర ముంపులో తెలియక మాట్లాడడం లేదు. అయినా ఇందాక అత్తయ్య గారు అన్న మాటతోని నా నిద్ర మొత్తం ఎప్పుడో పోయింది. నేను నిజంగానే చెప్తున్నాను. నాకు ఈ వంట పని, ఇంటి పని బాధ్యతలంటూ నా మీద భారం మోపకండి. నాకంత ఓపిక లేదు. పైగా నాకు చాలా బద్ధకం. పైగా నేను మా ఇంట్లో తిన్న ప్లేట్నే ఇంతవరకు తీసిందే లేదు. అలా అంటావేంటంజలి? నేను ఈ వయసులో కూడా పొద్దున్నే 6 గంటలకు లేచి ఇల్లంతా ఊడ్చి ముగ్గు పెట్టి ఇంటి పనులని పూర్తి చేసుకుని అందరికి వంట కూడా చేసేశాను. నువ్వు వయసులో ఉన్నదానివి బద్ధకం అంటే ఎలా చెప్పమ్మా? అబ్బా, మీ కాలం వేరత్తయ్యా. మా ఇంట్లో కూడా మా అమ్మగారు మీరు చేసినవన్నీ పనులు చేస్తారు. ఇప్పుడు మీలాగా తెల్లవారుజామునే లేచి ఈ పనులన్నీ చేయడం నా వల్ల కాదు. నాకు మా ఇంట్లో తిని కూర్చోవడం మాత్రమే తెలుసు. కావాలంటే ఒక పని మనిషిని పెట్టుకోండి. మన ఇంటి పనుల కోసం ఇంకొకరి మీద ఆధారపడ్డం ఏంటమ్మా? ఏదైనా ఇంటిని మనం చూసుకుంటున్నట్లు బయటోళ్ళు చూసుకోరు కదా. ఏంటద్దయ్యా పొద్దున్నే క్లాస్ పీకుతున్నారు? నాకు వినడానికి బోర్ కొడుతోంది. పైగా ఇంతసేపటి నుంచి మీ క్లాస్ వింటుంటే నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఒళ్ళంతా చాలా మంపుగా ఉంది. నేనెళ్ళి అలా ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను.
అలా చెప్పి అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరు ఏమీ అర్థం కానట్లు చూస్తూ ఉండిపోతారు. కొత్తగా వచ్చిన పిల్ల తనే అర్థం చేసుకుంటుందిలే అని అందరూ మౌనంగా ఉండిపోతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటుంది. కాని అంజలిలో ఏ మార్పు రాదు. ఒకరోజు టీవీ చూస్తూ ఉండగా, అమ్మా అంజలి, మాత్రలేసుకునే వేలైంది. కొంచెం లేచి ఆ మాత్రలు నా చేతికిచ్చి ఓ గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురామ్మా. అబ్బా, నేను టీవీ చూస్తున్నాను కదా బామ్మ. ఈ ప్రోగ్రాం ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ రాదు కదా. అయినా నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి బామ్మ. అత్తగారిని అడగండి, తెచ్చిస్తుంది. అది కాదమ్మా అంజలి, అమ్మ మాత్రలు వేసుకోవాలని అడుగుతోంది కదా. నాకు అప్పటినుంచి దాహం అవుతుంది మామగారు. నేను లేచి వంటగదికి వెళ్ళి రాలేకనే టీవీ చూస్తూ కూర్చున్నాను. అత్తయ్య గారున్నారు కదా, తను అడగమని చెప్తున్నాను కదా. పాపమమ్మ పార్వతి రోజంతా కష్టపడి ఇంటి పను తనొక్కతే చేస్తోంది. చాలా అలసిపోతుంది. ఇక ఈ చిన్న చిన్న పనులు కూడా తనకేం చెప్తామమ్మా. కాస్త నువ్వు కూడా వెళ్ళి అత్తయ్యకి సాయం చేస్తే నీకు కూడా కొంచెం ఒళ్ళు కదిలి హుషారొస్తుంది కదా. ఇప్పుడు మీకు ఒక గ్లాస్ నీళ్లు కావాలి అంతే కదా. దానికెందుకు ఇంత పెద్ద చరిత్ర చెప్తున్నారు? ఆగండి, తీసుకొస్తాను. అంజలి కోపంగా లోపలికెళ్ళి తీసుకొస్తుంది. మళ్ళీ వెళ్లి సోఫాలో కూర్చొని ఉంటుంది. అప్పుడే అరుణ్ ఆఫీస్ నుంచి వస్తాడు. అక్కడ జరిగిందంతా చాటుగా చూస్తాడు. కావాలని అంజలి దగ్గరకొచ్చి, అంజలి, చాలా ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు. నేను ఫోన్ చూసుకుంటున్నాను కదండి, కనిపించట్లేదా? అయినా నాకు ఆకలైతే పెట్టుకుని తినడానికి బద్ధకము. అలాంటిది మీకు వడ్డించేంత ఓపిక నాకు లేదు. కావాలంటే అక్కడ అత్తయ్య గారున్నారు, అడిగి పెట్టించుకోండి. ఎప్పుడు చూసినా ఓపిక లేదు ఓపిక లేదని అంటూనే ఉంటావు. అసలు నువ్వు ఏం పని చేస్తున్నావని? అమ్మ ఒకతే ఇంటి పనంతా చేసి చేసి ఎంత అలసిపోతోంది. ఇప్పుడెందుకు వచ్చి రాగాని నా మీద అరుస్తున్నారు? నేను అప్పుడప్పుడు ఏదో ఒక పనిలో సాయం చేద్దామని అనుకుంటూనే ఉంటాను. కానీ ఎందుకో నాకు చేయాలనిపించదు. తెలిసినా నేను చేయలేను. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, నాకు చాలా బద్ధకం. అయినా అత్తగారే నన్ను ఏ పని చేయమని అడగట్లేదు. మీరెందుకు అనవసరంగా మధ్యలో కలగ చేసుకుంటున్నారు? అక్కడ భోజనం రెడీగా ఉంది, మీ కాకలైతే పెట్టుకొని తినండి. కాని దయచేసి నన్ను మాత్రం వడ్డించమని అడక్కండి. రే అరుణ్, నీకు కావాలంటే భోజనం నేను వడ్డిస్తాను కదా. అమ్మాయితో ఎందుకు గొడవ పడుతున్నావు? అసలే ఆఫీసులో చాలా అలసిపోయి ఉంటావు. పొద్దునెప్పుడో తినుంటావు. చాలా ఆకలి ఉండుంటుంది. నేను వడ్డిస్తానురా. అంజలి, నువ్వు లోపలికెళ్ళు. అంజలి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అరుణ్, ఎందుకు ఇప్పుడు అమ్మాయితో గొడవ పడుతున్నావు? ఇంకా ఎన్ని రోజులు ఓపికగా ఉండాలి నానా? దాని బద్ధకం చూస్తే చిరాకులేస్తోంది. కనీసం తన పని తాను కూడా చేసుకోకుండా అన్ని అమ్మతోనే చేయించుకుంటుంది. మరి కోపం రాదా? అంజలి చాలా అమ్మాయికురాలరా. తన మనసు చిన్న పిల్లలాంటిది. కాకపోతే కాస్త బద్ధకం ఎక్కువ. దాన్ని మనం ఎలాగో మార్చలేం. సర్దుకు పోవడమే. కోడలొస్తే నీకు తోడుగా ఉంటుందని ఆ రోజు చాలా ఆనందపడ్డావు కదమ్మా. మరి ఇప్పుడేవో కోడల్ని వెనకేసుకుని వస్తున్నావు. నీ మంచితనానికి కూడా ఒక హద్దుండాలమ్మా. సరే, ఇప్పుడేంట్రా? తన బద్ధకం వదిలేయాలంతే కదా. ఎలాగైనా దాని బద్ధకాన్ని నేను వదిలిస్తాను. ఎప్పటిలాగే అంజలి 10 గంటలకు నిద్రలేచి బయటకొచ్చి చూస్తే పార్వతమ్మ ముసుగు కప్పుకొని పడుకొనుంటుంది. అత్తయ్య గారికి ఏమైంది? అలా పడుకొనున్నారు? తను నిన్నంతా ఉపవాసం ఉండడం వలన కొంచెం జ్వరం వచ్చి నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా అంజలి, నాకు మాత్రలేసుకునే సమయమైంది. కొంచెం వంట చేస్తావా? తిని బీపీ టాబ్లెట్లు వేసుకుంటాను. కానీ నాకు వంట రాదు కదా బామ్మ. నువ్వు ఎప్పుడూ ఆ ఫోన్ నొక్కుంటూ ఉంటావు కదమ్మా. అందులో చూసి వంట చెయ్యి. మీ మావయ్యకి అరుణ్కి కూడా చాలా ఆకలవుతుందట. ఇక అంజలికి తప్పక బలవంతంగా వంటగదిలోకెళ్ళి ఫోన్లో వంట వీడియోలు చూస్తూ వంట చేయడం మొదలు పెడుతుంది. అయ్యో దేవుడా, వంట చేయడం ఇంత కష్టంగా ఉంటుందా? గిన్నెలో నూనెస్తే అదేమో చిందుతోంది. అన్నం గంజి వంచుదామనుకుంటే ఆవిరి చేతికి తగులుతోంది. అత్తయ్య గారు రోజు ఈ పళ్ళని ఈజీగానే చేస్తారు కదా, మరి నాకు ఎందుకు ఇంత కష్టంగా ఉంది? నాకు 1 గంటకే నడువు నొప్పొచ్చేసింది. పాపం అత్తయ్య గారు ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అర్థమవుతోంది. బద్ధకంగా కూర్చోవడం సుఖమే, కానీ బాధ్యత తెలియకపోతే ఇలాగే ఉంటుంది. అమ్మయ్యా, మొత్తానికి ఈ పూటకి వంట అయితే పూర్తయిపోయింది. అందరికీ భోజనం వడ్డిస్తుంది అంజలి. మొదటిసారి వంట చేసినా అంజలి చాలా రుచిగా వండావమ్మా. నిజంగా నీ వంట అద్భుతంగా ఉంది అంజలి. ఎంత బాగా వంట చేయగలిగావు. ఎన్ని రోజులు ఎందుకు చేయలేదమ్మా?
చాలా రుచిగా చేసావు. అలా అందరూ అంజలిని పొగుడుతూ ఉంటే తనకు ఎక్కడా లేని ఆనందంతో చేసిన కష్టమంతా మర్చిపోతుంది. అందరికీ వండి పెట్టడంలో ఇంత ఆనందం ఉంటుందని ఈ రోజే తెలిసింది. ఇన్ని రోజులు అందరూ నన్ను ఎందుకు అసహించుకుంటున్నారో అర్థం కాలేదు. కానీ ఈరోజు మీరు పొగుడుతుంటే మాత్రం మనసుకు ఎక్కడా లేని ఆనందంగా ఉంది. ఈ రోజు నుంచి నా బద్ధకాన్ని పక్కన పెట్టి అన్ని పనులు నేనే చేస్తాను. మొత్తానికి అంజలి బద్ధకం వదిలేసినందుకు అందరూ ఆనందపడతారు. నీతి: మనిషిలో ఎంత మంచితనం దాగున్నా బద్ధకం వాటన్నిటినీ వెనక్కి నెట్టేస్తుంది. బాధ్యత జీవితంలో గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఒక ఊరిలో రాఘవయ్య, శకుంతల దంపతులు నివసిస్తున్నారు. వారిది ఒక పద్ధతి గల సాంప్రదాయ కుటుంబం. కొడుకు అరుణ్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉండగా కోడలు అంజలి ఇంటి పనులన్నీ చక్కబెడుతూ అందరి మనసులు గెలుచుకుంది. ఆ ఇంటి కూతురు అర్చన డిగ్రీ పూర్తి చేసింది. ఆమెకి ఎప్పటినుంచో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని, తన కాళ్లపై తాను నిలబడాలని బలమైన కోరుకుంది. ఒకరోజు ఉదయం హాల్లో రాఘవయ్య పేపర్ చదువుతూ ఉండగా శకుంతల పూజ గది సర్దుతోంది. అర్చన నెమ్మదిగా వారి ముందుకొచ్చింది. నాన్నా, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్నా. ఏంటమ్మా అర్చన, ఈ మధ్య ఏవో పుస్తకాలు డైరీలు పట్టుకుని తెగ తిరిగేస్తున్నావు, ఏంటి విశేషం? అది నాన్నా, నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాను. మన ఊర్లో మహిళలకు ఆర్గానిక్ హోమ్ ఫుడ్స్, పచ్చళ్ళు, ఇంకా చేనేత దుస్తులు అందించే ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలని ఉంది నాన్న. నా స్నేహితురాలతో కూడా మాట్లాడాను. ఏంటర్చన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వ్యాపారవా? అసలు మన వంశంలో ఆడపిల్లలు ఎవరైనా వ్యాపారాలు చేశారటే? అమ్మా, ఇందులో తప్పే ఉందమ్మా. ఇప్పుడు ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. నేను కూడా ఇంట్లోనే కూర్చోకుండా నా కాళ్ళపైన నేను నిలబడదామనుకుంటున్నాను. చాలర్చన, నీకు చదువు కావాలంటే చదివించాను, అంతేగాని బజార్లో పడి వ్యాపారం చేస్తారంటే నేను ఒప్పుకోనమ్మా. రేపొద్దున నీకు పెళ్లి చేసి పంపించాల్సిన బాధ్యత మాకుంది. వ్యాపారం చేసి నలుగురితో మాటలు పడతావా? నాన్న, వ్యాపారం చేయడం గౌరవప్రదమైన పని నాన్న. నలుగురితో మాట్లాడితే తప్పే ఉంది. నా ఆలోచన చాలా బాగుంటుంది. ఊరుకో అర్చన, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు. నీకు పెళ్ళయ్యాక మీ అత్తగారింట్లో ఏమనుకుంటారు? ఆడపిల్లకు అంత పట్టుదలలో వ్యాపారాలు ఎందుకు? ఈ ఆలోచన ఇప్పటితో వదిలే. అలా చెప్పగానే తల్లిదండ్రుల మాటలకు అర్చన మనసు ముక్కలైంది. తన కలలన్నీ కళ్ల ముందే కరిగిపోతున్నట్లు అనిపించింది. కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడింది. సరిగ్గా అదే సమయానికి అంజలి కాఫీ కప్పులతో అక్కడికొచ్చింది. అత్తామామల మాటలు, ఆడపడుచు కన్నీళ్లు ఆమెను ఆలోచనలో పడేశాయి. మావయ్య, అత్తయ్య, కాఫీ తీసుకోండి. చూసావా అంజలి, నీ ఆడపడుచు చెప్తున్న మాటలు? వ్యాపారాలట. ఈ వయసులో బుద్ధిగా పెళ్లి చేసుకుని వెళ్లాల్సింది పోయి కొత్త గొడవలు తెస్తోంది. మావయ్య, అర్చన చెప్పే దాంట్లో తప్పేమీ లేదని నాకనిపిస్తోంది. తను చదువుకుంది కదా, తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఏదైనా సాధించాలని అనుకోవడం మంచిదే కదా మావయ్య. అంజలి, నువ్వేనా దానికి నచ్చ చెప్తావనుకుంటే నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావా? ఆడపిల్లకి వ్యాపారాలు ఎందుకమ్మా? ఇంటిని చక్కబెట్టుకోవడం, వంట పని నేర్చుకోవడం, వీటికి మించి గొప్ప వ్యాపారం ఆడపిల్లకి ఏముంది? అమ్మా, ఎప్పుడు నన్ను వంటింటికే పరిమితం చేయాలని చూడకమ్మా. నాకంటూ ఒక గుర్తింపు కావాలి. ఇక ఈ విషయం ఇక్కడితో ఆపేయండి. నా ఇంట్లో ఆడపిల్లలు బయట వ్యాపారాలు చేయడానికి వీల్లేదు. ఇది నా ఆఖరి మాట. అలా రాఘవయ్య గట్టిగా చెప్పడంతో అర్చన ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. అంజలి బాధపడుతూ ఆమె వెనకాలే వెళ్ళింది. గదిలో మంచం మీద కూర్చొనేడుస్తున్న అర్చన దగ్గరకు అంజలి వెళ్లి ఆమె భుజం మీద చేయి వేసింది. అర్చన, ఏడవకమ్మా. కన్నీళ్లు నీ కళ్ళు నిజం చేయలేవు అర్చన. వదినా, నా కళ్ళను నా కళ్ళ ముందే చంపేస్తున్నారు దినా. నేను చదువుకున్నా చదువుకు అర్థమే లేదా? నాకంటూ ఒక ఉనికి ఉండకూడదా? నాన్న, అమ్మ ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? పెద్దవాళ్ళ ఆలోచనలు పాత పద్ధతుల్లో ఉంటాయమ్మా. వాళ్ళు నిన్ను ద్వేషించి అనడం లేదు, సమాజానికి భయపడంటున్నారు. కానీ నీలో ఉన్న ఆత్మవిశ్వాసం నాకు తెలుసు కదా. కానీ నేను ఒంటరిగా ఏం చేయగలను వదినా? నా దగ్గర కనీసం పెట్టుబడికి కూడా డబ్బులు లేవు. నాన్న ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. నా కళ్ళ కలగానే మిగిలిపోతుందేమో. ఎవరు చెప్పారు నువ్వు ఒంటరివని? నీకు నీ వదిన తోడుగా ఉందిగా.
నీ కల నిజం కావడానికి నేను సహాయం చేస్తాను. నువ్వా వదినా? నాన్నకు తెలిస్తే గొడవవుతుంది కదా. అదంతా నేను చూసుకుంటానులే. నీ కల ఎంత గొప్పదో నాకు తెలుసు. నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. ఆ రాత్రి అంజలి గదిలో తన భర్త అరుణ్తో మాట్లాడాలని నిశ్చయించుకుంటుంది. అరుణ్ ఆఫీస్ పనులను ముగించుకొని మంచం మీద కూర్చొని ఉన్నాడు. అంజలి నెమ్మదిగా అతని పక్కన కూర్చుంది. ఏవండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పంజలి, ఏంటి చాలా సీరియస్ గా ఉన్నావు? ఈరోజు ఉదయం ఇంట్లో జరిగిన గొడవ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అర్చన వ్యాపారం చేయాలనుకుంటే మావయ్య అత్తయ్య చాలా గట్టిగా తిట్టేశారు. అవునంజలి, నాన్న పాతకాలపు మనిషి. ఆడపిల్లలు బయటకెళ్లి వ్యాపారాలు చేయడం ఆయనకు నచ్చదు. అయినా అర్చన ఎందుకు ఈ గొడవలు? బుద్ధిగా పెళ్లి చేసుకుని వెళ్ళొచ్చు కదా. అదేంటరుణ్ అలా మాట్లాడతారు? అర్చన మీ చెల్లెలు. తన సంపాదన తను సంపాదించుకోవాలని, సమాజంలో తల ఎత్తుకుని బ్రతకాలని అనుకుంటే మీరు కూడా అలాగే మాట్లాడాలా? నేను కాదనట్లేదంజలి, కానీ నాన్నని ఎదిరించి మనం ఏం చేయగలం చెప్పు? ఇంట్లో రోజు గొడవలు పడ్డం నా వల్లైతే కాదు. మనం ఎదిరించాల్సిన అవసరం లేదండి. కానీ అర్చనకు సాయం చేయొచ్చు కదా. నేనే నా దగ్గరున్న డబ్బులతో అర్చనకు సాయం చేద్దామని అనుకుంటున్నాను. నీ దగ్గర డబ్బులా? ఎక్కడ వంజలి? అయినా నాన్నకు తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది కదా. నేను పెళ్లికి ముందు ఉద్యోగం చేసినప్పుడు దాచుకున్న డబ్బులండి అవి. మా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన నగదు నా దగ్గర సురక్షితంగా ఉన్నాయి. వాటితో అర్చనకు ఒక చిన్న తోడిస్తాను. మీరు మీ నాన్నకు చెప్పకండి ప్లీజ్. అది చాలు నాకు. అంజలి, నువ్వు చేస్తున్న పని చాలా ప్రమాదకరమైంది. ఒకవేళ వ్యాపారం సజావుగా సాగకపోతే డబ్బులు పోతాయి, ఇంట్లో గొడవలు అవుతాయి. అంజలి, నాకు అర్చన మీద నమ్మకం ఉంది అరుణ్. తను చాలా తెలివైంది, కష్టపడే తత్వం కూడా ఉంది. మీ చెల్లి జీవితం మారడానికి మీ భార్యగా నా డబ్బులు ఇవ్వడం కంటే నాకు మరే ముఖ్యం కాదు. మీరు కూడా ఆమెకు అండగా ఉంటారని ఆశిస్తున్నా. నీ మనసు చాలా గొప్పదంజలి. సరే, నేను నాన్నకు ఏ విషయం చెప్పను, కానీ జాగ్రత్త, సరేనా? అలా అనగా మరుసటి రోజు మధ్యాహ్నం రాఘవయ్య పొలానికెళ్లే సమయంలో శకుంతల పక్క వీధిలో ఉన్న గుడికెళ్ళింది. ఇంట్లో అంజలి అర్చన మాత్రమే ఉన్నారు. అంజలి తన గదిలోకెళ్లి తను దాచుకున్న లాకర్ తీసుకుని ఒక కవర్ పట్టుకుని వచ్చింది. అర్చన, ఇట్రామ్మా. ఏంటి వదినా? ఇదిగో, ఇందులో 50,000 రూపాయల నగదున్నాయి. నేను సొంత అవసరాల కోసం దాచుకున్న నా స్వార్జితం. వీటితో నీ వ్యాపారాన్ని ప్రారంభించు. వదినా, ఇంత పెద్ద మొత్తమా? నేను తీసుకోలేను వదినా. ఒకవేళ నష్టం వస్తే నేను నీకు డబ్బులు ఎలా తిరిగి ఇవ్వగలను? పిచ్చిదానా, వ్యాపారంలో నష్టం వస్తుందని ముందే అనుకుంటే ఎలా సాధిస్తావు? నీ ఆలోచనలు చాలా బాగున్నాయి. నువ్వు తయారు చేసే హోమ్ మేడ్ ఫుడ్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి చాలా గిరాకీ ఉంది తెలుసా? నువ్వు ఇంటర్నెట్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్స్ తీసుకో. అవును దినా, నేను మొదట చిన్నగా ఇంట్లోనే తయారు చేసి ఆన్లైన్ సైట్లలో, వాట్సాప్ గ్రూప్స్ లో ప్రచారం చేయాలని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ అమ్మకు తెలియకుండా ఎలా చేయగలం? వంట పనులన్నీ నేను చూసుకుంటా. అత్తయ్య మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు మనిద్దరం కలిసి పనులు చేసేద్దాం. నీకు సహాయం కావాలన్నా నేను ఎనుకుంటాను. వదినా, నువ్వు నా వదినవి కావు, నా కన్న తల్లివి. నా జీవితంలో నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. నీ విజయాన్ని చూడడమే నాకు కావాల్సిన రుణం అర్చన. ఇప్పుడు బాధపడడం ఆపేసి వెంటనే నీ పని మొదలెట్టు. అలా చెప్పగానే ఆ రోజు నుంచి అర్చన, అంజలి ఇద్దరు కలిసి పనిచేయడం ప్రారంభించారు. అంజలి ఇంటి పనులన్నీ వేగంగా పూర్తి చేసేసి అర్చనకు వంటగదిలో సహాయపడేది. అర్చన రకరకాల సేంద్రియ పద్ధతుల్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన పిండి వంటలు, కారపుళ్ళు, పచ్చళ్ల ప్యాకేజీ చేసేది. అంజలి సలహాతో వాటికి అర్చన హోమ్ ఫుడ్స్ అని పేరు పెట్టి ఆన్లైన్లో పేజ్ ఒకటి క్రియేట్ చేసి ఆర్డర్స్ తీసుకోవడం ప్రారంభించారు. వదినా, ఈరోజు మనకి 10 ఆర్డర్స్ వచ్చాయి. సిటీలో ఉన్న లలిత గారు మన పచ్చళ్లను చాలా మెచ్చుకుంటున్నారు. అవునా అర్చన, చాలా సంతోషమమ్మా. చూసావా, కష్టం ఎప్పుడు వృధా పోదు. కానీ జాగ్రత్త, అత్తయ్య వచ్చే సమయం అయింది. ఈ సామాన్లన్నీ గదిలో దాచేద్దాంరా. అలాగే వదినా. ఏంటమ్మా అంజలి, ఎదురు గదిలో ఏం చేస్తున్నారు? ఇల్లంతా ఏదో కొత్త సువాసన వస్తుంది. ఏమైనా వంటలు చేస్తున్నారా? ఏం లేదత్తయ్య, ఏం లేదు. ఈరోజు అర్చనకి ఇష్టమని కొంచెం తాజాగా మసాలాలు నూరాను, అందుకే ఆ వాసన వస్తుంది. అవునా, సరే సరే. అర్చన, నీకు రేపు ఒక సంబంధం వారు చూడ్డానికి వస్తున్నారు. ముద్దిగా తల దూకొని చక్కగా తయారవ్వాలి. ఆ పిచ్చి వ్యాపారాల్లో ఆలోచనలు గుర్తుకు రాకూడదు.
అర్థమైందా? అలాగే అమ్మా. అప్పుడు అర్చన మనసులో బాధ ఉన్నా అంజలి సైగ చేయడంతో మౌనంగా ఉండిపోయింది. సంబంధాల నిమిత్తం వచ్చిన వారు కూడా పాత పద్ధతుల వారే కావడం, అమ్మాయి చదువుకుంది కానీ ఉద్యోగం చేయకూడదని షరతులు పెట్టడంతో అర్చనకు సంబంధం నచ్చలేదు. అంజలి కూడా ఆ సంబంధం అర్చనకు సెట్ కాదని అరుణ్తో చెప్పి తప్పించింది. అలా ఉండగా కాలం వేగంగా గడిచిపోతోంది. 3 నెలల్లోనే అర్చన వ్యాపారం చాలా పుంజుకుంది. మంచి లాభాలు రావడం ప్రారంభించాయి. ఆన్లైన్ ద్వారా భారీగా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఒకరోజు అర్చన డెలివరీ చేయాల్సిన ప్యాకెట్లను సర్దుతుండగా అనుకోకుండా రాఘవయ్య గదిలోకొచ్చేశాడు. అక్కడ వందలాది ప్యాకెట్లు, ఆర్డర్స్ బుక్కులు, డబ్బులు ఉండడం చూసి ఆయన షాక్ అయిపోయాడు. ఏంటి ఇదంతా? అర్చన, శకుంతల, ఇక్కడికి రండి. ఏమైందండి? ఎందుకలా అరుస్తున్నారు? చూడు శకుంతల, మన ఇంట్లో ఏం జరుగుతుందో చూడు. నేనొద్దని ఎంత గట్టిగా చెప్పినా నా మాటను ఖాతరు చేయకుండా ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? నాన్న, అది నోరు మొయ్. నీ ఇంట్లో వద్దని చెప్పానా లేదా? ఈ డబ్బులు, ఈ సామాన్లు ఎక్కడివి? నీకెవరిచ్చారు పెట్టుబడి? ఆ పెట్టుబడి నేనే ఇచ్చాను మావయ్య. అంజలి, నువ్వా? ఈ ఇంటి కోడలు వయ్యుండి మా మాటకి ఎదురు చెప్పి పనులని చేయడానికి నీకు ఎంత ధైర్యం? అంజలి, నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను అస్సలు అనుకోలేదమ్మాయ్. మా కూతురి జీవితాన్ని నువ్వే పాడు చేస్తున్నావు. అత్తయ్య, నేను అర్చన జీవితాన్ని పాడు చేయట్లేదు, బాగు చేస్తున్నాను. ఒకసారి ఈ డైరీ చూడండి మావయ్య. గత 3 నెలల్లో అర్చన ఎంత కష్టపడిందో, ఎంతమంది కష్టం వల్ల మనసులు గెలుచుకుందో ఇందులో ఉంది. నాకు అవన్నీ అనవసరం. నాకు పరువు ముఖ్యం. ఆడపిల్ల వ్యాపారం చేస్తుందని తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు మావయ్య? తనేదో దొంగతనం చేయట్లేదు కదా. కష్టపడి స్వచ్ఛమైన వంటలు తయారు చేసి అమ్ముతోంది. మన ఇంట్లో లక్ష్మీదేవి లాంటి కూతురుండగా ఆమెకు మనం అండగా ఉండాల్సింది పోయి ఇలా బంధిస్తామా? అవునానా, అంజలి చెప్పింది నిజమే. అర్చన చేస్తున్న పని చాలా గొప్పది, ఎందులో కూడా తక్కువ కాదు. నేను కూడా తన వ్యాపారానికి సంబంధించి రిజిస్ట్రేషన్లన్నీ పూర్తి చేశాను. అరుణ్, నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయావట్రా? మావయ్య, అర్చన మీ కూతురు. ఆమె సాధించిన విజయం ఈ కుటుంబానికి గర్వకారణం. ఒక్కసారి మీ కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించండి. ఆమె తయారు చేసిన ఈ వస్తువులను మన ఊరి పేరును ఎంత గొప్పగా నిలబెడుతున్నాయో చూడండి. సరే, ఏం చేస్తారో చేసుకోండి. కానీ ఒకవేళ ఏదైనా సమస్య వస్తే మాత్రం నా పేరు లాక్కండి. అలా అని రాఘవయ్య కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయినా అంజలి ప్రదర్శించిన ధైర్యం అర్చనకు మరింత బలాన్నిచ్చింది. మరి కొన్ని నెలలు గడిచాయి. అర్చన కష్టపడే స్వభావం, అంజలి అద్భుతమైన మేనేజ్మెంట్ వల్ల అర్చన హోమ్ ఫుడ్స్ కేవలం ఆన్లైన్కే పరిమితం కాకుండా పక్క ఊర్లలో కూడా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వం నిర్వహించిన మహిళా పారిశ్రామికవేత్తల ప్రదర్శనలో అర్చనకు ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అవార్డు లభించింది. పెద్ద మొత్తంలో లాభాలొచ్చాయి. ఒకరోజు ఉదయం అర్చన చేతిలో పెద్ద అవార్డుతో పాటు 1,00,000 రూపాయల చెక్కును తీసుకుని ఇంటికొచ్చింది. నాన్న, అమ్మా, వదినా, ఇట్రండి. ఏంటమ్మా అంత హడావిడి చేస్తున్నావు? నానా, ఇది నా స్వార్జితం నాన్న. ప్రభుత్వం వారు నాకు ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా ఈ అవార్డు ఇచ్చారు. ఈరోజు మన వ్యాపారం ఎంతో మంది మహిళలకు ఉపాధిని కూడా కల్పిస్తుంది నాన్నా. అర్చన, నా బంగారు తల్లి, ఇది నువ్వు సాధించిన విజయమా? అవును నాన్న, కానీ ఈ విజయం వెనుక ఉన్నది నేను కాదు, నా వదిన అంజలి. తన సొంత డబ్బులు ఇవ్వకపోతే, నా వెనక నిలబడి ధైర్యం చెప్పకపోతే నేనీరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు నాన్నా. అంజలి, మమ్మల్ని క్షమించమ్మా. మేము తెలియక నిన్ను ఎన్నో మాట్లాడినాం. పాత పద్ధతుల్లో ఉండి మా కూతురి ఎదుగుదలను ఆపాలని చూసాం. కానీ నువ్వు ఒక కోడలిగా వచ్చి మా కళ్ళు తెరిపించావు. అత్తయ్య, అలా అనకండి. అర్చన నా చెల్లెల్లాంటిది. ఆమె సంతోషమే నా సంతోషం. కుటుంబంలో అందరు కలిసుంటే ఇలాంటి విజయాలు ఎన్నైనా సాధించవచ్చు. అంజలి, నువ్వు ఇంటికి కోడలిగా రావడం మా పూర్వజన్మ సుకృతమమ్మా. నిజంగా ఆడపడుచుని కాపాడిన కోడలివి నువ్వు. నీ వల్లే ఈరోజు మా కుటుంబానికి ఇంత గొప్ప పేరొచ్చింది. చూసారా నాన్న, నేను ముందే చెప్పాను కదా, మన అంజలి తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక మంచి ఆశయం ఉంటుందని. అవును రారుణ్, నేను చాలా గర్వపడుతున్నాను. నా కూతురు అర్చన, కోడలు అంజలి ఇద్దరు నా 2 కళ్ళు. ఇక నుంచి ఈ వ్యాపారాన్ని మరింత పెద్దగా చేద్దాం. నా సహాయం కూడా మీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్స్ నాన్నా.
అలా అంజలి చేసిన చిన్న సాయం, చూపించిన ఆసరా ఈరోజు అర్చన జీవితాన్ని మార్చేయడమే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ లేనంత సుఖ సంతోషాలను పంచింది. అత్తామామల ప్రేమాభిమానాలతో, తోబుట్టువుల సహకారంతో ఆ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా వర్ధిల్లింది.